ప్రత్యక్షము, పరోక్షము, అపరోక్షము, సాక్షాత్ అపరోక్షము. ఈ సాక్షాత్ అపరోక్ష జ్ఞానం అంటే ఏంటి? నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను, నా ఉనికి నాకు తెలుస్తోంది, నేను స్వయం ప్రకాశతత్వాన్ని, నా ఉనికి నేను తెలుసుకోవడానికి నాకు వేరే ఇంకేది అవసరం లేదు. నా కాంతిలోనే మనసు నాకు తెలుస్తోంది. అంటే నేను స్వయం ప్రకాశతత్వము, అదే ఆత్మ, అదే బ్రహ్మతత్వము, అదే ప్రజ్ఞానము. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. నహి దృష్టిర్విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్. బృహదారణ్యకోపనిషత్ చెబుతోంది మనకి. ఆ అల్టిమేట్ ద్రష్ట ఆత్మ. ఆ ద్రష్ట యొక్క దృష్టి ఎప్పుడు లోపించదు. ఎందుకని? అది అవినాశి తత్వం కాబట్టి. కాలం అందులో పుడుతుంది, అది కాలంలో పుట్టదు, చావదు. దేశం అందులో పుడుతుంది, అది దేశంలో పుట్టదు. కాబట్టి అది అణువా విభువా, అసలు దాన్ని అలా డివైడ్ చేయడానికి కూడా వీలు కాదు. అణోరణీయాన్ మహతో మహీయాన్. చిన్నదానికంటే చిన్నది కూడా అదే, పెద్దదానికంటే పెద్దది కూడా అదే. అటువంటి ఆత్మతత్వం మనం, అటువంటి బ్రహ్మతత్వం మనం ఎప్పుడైతే నేను దేహముని అనేది విడిచిపెట్టి దేహములో ఉన్న నేనుని పట్టుకెళ్ళి బ్రహ్మతత్వంలో ముంచి నేను బ్రహ్మమును అని తెలుసుకుంటున్నానో అప్పుడు నా యొక్క నేను ఇంతకుముందు దేన్నైతే నేను అన్నానో దాని యొక్క అవరోధాలన్నీ పోయాయి. బ్రహ్మము ఏదైతే నేను పరోక్షంగా విని ఏదో బ్రహ్మము అనే ఒక వస్తువు ఏదో ఉందేమో అని అనుకుంటున్నానో అది నాకు సాక్షాత్ అపరోక్షమైపోయింది. అందుకనే నేను దేహముని అనుకోవడం సంపూర్ణం అజ్ఞానం, సంపూర్ణమైనటువంటి అజ్ఞానం. నేను దేహముని అనుకోవడం, నేను జీవుడిని అనుకోవడం సగం జ్ఞానం. నేను బ్రహ్మముని అని తెలుసుకోవడం సంపూర్ణ జ్ఞానం. ఇంకొక రహస్యం చూడండి. మనకి దేహము నుంచి బ్రహ్మములోకి ప్రవేశించడానికి మాండుక్యోపనిషత్తులో చెప్పుకున్నట్టుగా కప్పగంతులు వేసుకుంటూ వెళ్ళిపోవడానికి మనకి వీలు పడదేమోనని శాస్త్రాలు మనకి మధ్యలో ఆ జీవుడు కాన్సెప్ట్ పెట్టారు. జీవుడు అనే కాన్సెప్ట్ చాలా కీలకమైన కాన్సెప్ట్. ఎలాగా? కాసేపు నేను జీవుడిని అనుకుంటున్నాను, అది ఇంటర్మీడియట్ అన్నమాట. దేహానికి బ్రహ్మతత్వానికి మధ్యలో ఉన్న కాన్సెప్ట్ అది జీవుడు అనే కాన్సెప్ట్. నేను జీవుడిని అని జీవుడు అనుకుంటున్నాడు. నిన్న మనం చెప్పుకున్నాం, భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది ఏంటి? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవుడు నా అంశము. మరి అదే శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో ఉద్ధవుడికి ఏమని చెప్తున్నారు? సూక్ష్మాణమపి అహం జీవ, నేనే జీవుడిని అంటే ఇప్పుడు ఏమైంది? అసలు జీవుడు అనేవాడు వేరుగా ఉన్నాడా లేడా? మన అవగాహన సగమే ఉంటే నేను జీవుడిని, మన జ్ఞానం పరిపక్వ స్థాయికి వస్తే నేనే ఆ బ్రహ్మతత్వాన్ని. నేను ఆ బ్రహ్మతత్వాన్ని అని తెలుసుకున్నప్పుడు ఇక జీవభావన రాలిపోతుంది.
అప్పుడు మనం ఈ కర్మచక్రం నుంచి బయటపడిపోయి ఉంటాం. నేను దేహాన్ని అనుకోవడమే ఆత్మహత్య. బ్రహ్మము కంటే నేను వేరుగా ఉన్నాను అనుకోవడమే బ్రహ్మహత్య. ఈ రెండు పాపాల వల్లనే మనం అనేకత్వం అనే దృశ్యాన్ని చూసి అందులో ఇరుక్కుపోతున్నాము. అందుకని ఏమంటున్నారు, ఎప్పుడైతే నేను బ్రహ్మముని అని తెలుసుకుంటానో నా యొక్క పరిధులు రాలిపోతాయి. అంటే నేను సంపూర్ణంగా ఆ భగవత్తత్వంలో ప్రవేశిస్తాను. ఆ బ్రహ్మతత్వమే నాకు సాక్షాత్ అపరోక్ష జ్ఞానం, ఆ బ్రహ్మతత్వం యొక్క సాక్షాత్ అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది మనం గ్రహించకపోతే ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? నేను ఈ దేహాన్ని అనుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? ఫోకస్ అంతా దేహం మీద పెట్టేశాను. అప్పుడు భోగవాసనలు పెరిగిపోతాయి, ధనం మీద ఆసక్తి పెరిగిపోతుంది, అసుర స్వభావం పెరిగిపోతుంది. అదే ఈ 3వ మంత్రంలో చెప్తున్నారు. అంటే 1వ మంత్రంలో 2వ మంత్రంలో ఏమేమైతే చెప్పారో అవి మనం పాటించకపోతే ఏమవుతుంది అనేది ఈ మంత్రంలో చెప్తున్నారు. అసూర్య నామతే లోక అంధేన తమసావృత తాంస్తే ప్రత్యావిగచ్చంతి ఏకేచ ఆత్మహనోజన. ఆత్మహనోజన అంటే అర్థమైంది కదా. ఆత్మహన అంటే ఆత్మకి చావు పుట్టుకలు లేవు, కానీ నేను దేహాన్ని అని అనుకుంటే అదే ఆత్మహత్య. ఇప్పుడు బంగారం ఉంది, ఆ బంగారానికి చాలా ఖరీదైంది బంగారం. ఆ బంగారాన్ని పట్టుకెళ్ళి నేను ఇనుము రేట్లో అమ్మేశాను బంగారాన్ని. అంటే ఏమైంది? అంటే బంగారం యొక్క విలువ లేకుండా చేశాను నేను. అలాగే ఆత్మ యొక్క విలువ తెలుసుకోకుండా కేవలం దేహానికే మనం ఇంపార్టెన్స్ ఇచ్చేసామనుకోండి జీవితకాలం అంతా, అంటే అప్పుడు మనం అజ్ఞానంలోనే ఉండిపోతాము. అజ్ఞానాన్ని దేనితో పోలుస్తారు? చీకటితో పోలుస్తారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? అంధేన తమసావృత, చీకటితో ఆవృత్తమైనటువంటి లోకం. లోకం అంటే ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లోకం అంటే ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మనం అజ్ఞానంతో నిండి ఉన్న లోకాల్లో అంటే ఏమున్నాయి? రాగము, ద్వేషము, కోపతాపాలు, ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ. అసలు ఎంత మండుతూ ఉంటుంది లోపల అజ్ఞానం ఉన్నప్పుడు. మామూలుగా ఆడిస్తుంది అది. అందులో మళ్ళీ మనకి భోగబుద్ధి, మనకి మన పైన మన ఫేస్ బాగానే ఉంటుంది, కానీ అసురుడు ఉంటాడు లోపల. మన అసురుడు అంటే సాధారణంగా ఏమనుకుంటాం? అసురుడు అంటే రాక్షసుడు అంటే వాడికి ఏదో జుట్టు చాలా భయంకరంగా ఉంటుంది, లేకపోతే వాడికి ఏదో కొమ్ములు ఉంటాయి, లేకపోతే వాడి చేతిలో ఏదో కత్తి ఉంటుంది, లేకపోతే రకరకాలుగా వాడు వేషం వేసుంటాడు అనుకుంటాం. అసుర అంటే ఎవరు? ఇంద్రియ నిగ్రహం లేదు, ధనం మీద ఆసక్తి ఎంత ఉండాలో దానికంటే చాలా ఎక్కువ అయిపోయింది, భోగాసక్తి పెరిగిపోయింది, ధనాసక్తి పెరిగిపోయింది, రాక్షస ప్రవృత్తి వచ్చేసింది. అది అసుర. అసూర్య నామతే లోక అంధేన తమసావృత తాంస్తే ప్రత్యావిగచ్చంతి. అలాంటి బతుకు ఎవడైతే బతుకుతాడో వాడు చనిపోయిన తర్వాత కూడా ఇంకా నిమ్న లోకాలకి వెళ్ళిపోతాడు. తాంస్తే ప్రత్యావిగచ్చంతి. ప్రత్య అంటే చనిపోయిన తర్వాత, అవిగచ్చంతి అలాంటి లోకాల్లోకి వెళ్ళిపోతాడు. ఎవరైనా సరే. ఎవరు? ఎలాంటి వాళ్ళు? ఏం చేస్తే? ఆత్మహనోజన. ఎవరైతే ఆత్మహనులో వాళ్ళ గతి చెప్తున్నారు ఇందులో. ఆత్మహనులంటే జ్ఞానం కోసం ప్రయత్నించకుండా కేవలం దేహం మీదే మొత్తం ఫోకస్ పెట్టేవాళ్ళు. మానవ జన్మని లేదా మానవ దేహాన్ని చాలా పొగిడారు మన ఋషులు, మన శాస్త్రాలు. ఎందుకని? దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు
భోగాలు అనుభవించడంలో బిజీ. వాళ్ళకి జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది అని తెలుసు, కానీ ఆ భోగాలకి అడిక్ట్ అయిపోయి వాళ్ళ భోగవాసనని విడిచిపెట్టి జ్ఞానం కోసం ప్రయత్నం చేసే అంత సమయం వాళ్ళకి ఉండదు. అదే పశువులు లేదా వృక్షాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, వీటి మీద ప్రకృతి చాలా డామినేట్ చేసేస్తుంది వాళ్ళని చాలా చాలా వరకు వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని ప్రకృతే డిసైడ్ చేసేస్తుంది. వాళ్ళు ప్రకృతిని దాటి, ప్రకృతి పెట్టిన లిమిటేషన్స్ని దాటి వాళ్ళు బయటికి రాలేరు. కాబట్టి వాళ్ళకి ఏ దేహం అయితే ఇవ్వబడిందో ఆ దేహానికి సంబంధించిన సుఖదుఖాల వరకు మాత్రమే వాళ్ళు అనుభవించగలరు, అంతే. అందుకే వాళ్ళు జంతువులు. కేవలం మానవ జన్మలోనే సాధ్యపడే ఒక విషయం ఏమిటి అంటే, ఈ మానవుడు కూడా దేవతల్లాగా భోగాలకి బానిస అవ్వగలడు, లేదా ప్రకృతి పెట్టిన లిమిటేషన్స్లో ఉండగలడు, లేదా ఆ మొదటి 2 మంత్రాల్లో చెప్పిన విధంగా భోగాలని కంట్రోల్లో పెట్టి ప్రకృతి ఆయన మీద పెట్టిన లిమిటేషన్స్ని కూడా చించి పారేసి జీవత్వాన్ని కూడా ఛేదించి బ్రహ్మత్వంలోకి ప్రవేశించగలడు. ఇది కేవలం మానవ మాత్రుడికే సాధ్యము. అందుకోసమే మానవ జన్మ చాలా గొప్పది అని చెప్పారు. అసూర్య నామతే లోక అంధేన తమసావృత తాంస్తే ప్రత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనో జన. అంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉన్న సత్యం. ఆత్మకి రాకపోకలు సంభవం కాదు. ఒక పక్షి ఉందంటే అది ఆకాశంలో ఎగురుతుంది. ఆకాశం ఎగురుతుందంటే ఆకాశానికి చలనం ఉంటుందా? ఆకాశం ఎక్కడికి ఎగరదు. ఆకాశం అంతటా వ్యాపించి ఉంది. ఎక్కడికి? ఆకాశం అంటే స్పేస్. ఆకాశం అంటే పైన ఉన్నదనే కాదు, ఆకాశం అంటే మొత్తం అంతా ఉంది. అది పైన, కింద, లోపల, బయట అంతా ఉంది ఆకాశం. అందరినీ తనలో ఉండే అవకాశం ఇచ్చేదే ఆకాశం. ఆకాశం ఎక్కడికి వెళ్తుంది? పక్షి అయితే ఎగురుతుంది. ఒక చెట్టు మించి ఇంకో చెట్టుకో, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోకో వెళ్ళిపోగలదు ఒక పక్షి. ఆకాశం ఎక్కడికి వెళ్తుంది? అలాగే జీవుడు ఒక లోకంలోంచి ఇంకో లోకానికి వెళ్ళగలడు, కానీ ఆత్మ అచలం. ఆత్మ యొక్క ఒక లక్షణం అచలం. అంతటా వ్యాపించి ఉన్న తత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళదు కదా, వెళ్ళలేదు కదా. జీవుడు వెళ్ళగలడు. జీవుడు అంటే ఎవరు? ఈ దేహేంద్రియ మనసు బుద్ధితో సంబంధం పెట్టుకున్న ఒక బీజం ఏదైతే ఉందో ఆ బీజం ప్రయాణించగలదు. ఎందుకంటే అది అజ్ఞానం వల్ల పుట్టింది కాబట్టి అది ప్రయాణించగలదు. అది ఒక దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో దేహంలో ప్రవేశించగలదు. కానీ ఆత్మ ఒక స్థానాన్ని విడిచిపెట్టి ఇంకో స్థానానికి వెళ్ళలేదు. అంటే మనం ఆత్మ గురించి లోతుగా అర్థం చేసుకున్నప్పుడు, భగవత్తత్వం గురించి మనం బాగా విన్నప్పుడు, ఈ జీవుడు అనేవాడికి 2 స్టేజెస్లో మనకి లాంచ్ చేయబడింది ఆ జీవుడు కాన్సెప్ట్. ఎలాగా? ఒకసారేమో జీవుడు నా అంశమని, ఇంకొకసారి నేనే జీవుడినని. ఏది అడ్వాన్స్డ్? భగవంతుడు ఎప్పుడైతే నేనే జీవుడిని అంటున్నాడో ఆ వినే స్టూడెంట్ చాలా అడ్వాన్స్డ్. ఉద్ధవుడు చాలా అడ్వాన్స్డ్. ఆ అడ్వాన్స్ స్టూడెంట్కి చెప్పబడుతోంది ఏమని?
జీవుడు అనేవాడు ప్రత్యేకంగా ఎక్కడా లేడు, అంతా నేనే. మరి ఈశావాస్యం ఇదం సర్వం అన్నప్పుడు లక్షల కోట్ల జీవులు ఒకచోట, ప్రకృతి అంతా వ్యాపించి ఇంకో చోట ఉన్నాయనుకోండి, అప్పుడు ఈశావాస్యం ఇదం సర్వం ఎలా అవుతుంది? ఈశావాస్యం ఇదం సర్వం అంటే ఆ బ్రహ్మతత్వం ఒక్కటే, ఆత్మతత్వం ఒక్కటే, ఆ ఈశ భగవత్తత్వం ఒక్కటే అంతటా ఉన్నది. అందులో అవలీలగా ఇవి కనపడతాయి, లేకుండానే ఉన్నట్టుగా కనపడతాయి. ఈ కనపడడం అనేది ఆయన విభూతి, ఆయన శక్తి. అది ఒక స్వప్న, అది సంకల్పాత్మక సృష్టి. ఆయన తత్వాన్ని మనం, అంటే బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకుని ఆ బ్రహ్మతత్వంలో మనం ప్రవేశించినప్పుడు మనకి జీవత్వం ఇంకా ఉండదు. అందుకనే శంకరాచార్య యొక్క గురువుగారి యొక్క గురువుగారు గౌడపాదాచార్య వారు ఆ మాండుక్య కారికాలు అనేక, దాదాపు 215 శ్లోకాలు రాశారు. ఆ మాండుక్యోపనిషత్తులో ఉన్న 12 మంత్రాలని బాగా అర్థం చేసుకోవడం కోసం. అందులో ఒక శ్లోకం ఆయన ఇలా చెప్తారు: న కశ్చిత్ జాయతే జీవః సంభవోస్యన విద్యతే ఏతత్ తదుత్తమం సత్యం యత్ర కించన్న జాయతే. అంటే జీవుడు అనేవాడు అసలు ఎప్పుడు పుట్టలేదు. ఎందుకని? అసలు అలాంటి సంభవం, అంటే అలాంటి పాసిబిలిటీయే లేదు. ఎందుకంటే ఆత్మ అనేది శాశ్వతమైనటువంటి సత్య వస్తువు. అందులో చావు పుట్టుకలు, రాకపోకలు సాధ్యం కాదు. న కశ్చిత్ జాయతే జీవః సంభవోస్యన విద్యతే ఏతత్ తదుత్తమం సత్యం యత్ర కించన్న జాయతే. ఇదే సత్య వస్తువు. అందులోంచి ఏది రాదు, ఏది పోదు. కానీ అనిపిస్తుంది, కనిపిస్తుంది, వినిపిస్తుంది. మనకు అనిపిస్తున్నవి, కనిపిస్తున్నవి, వినిపిస్తున్నవి అన్నీ నిజాలని అనుకోవద్దు. వీటికి అతీతంగా, వీటికి అధిష్టానంగా ఉన్న తత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమవుతుంది అన్నారనుకోండి, ఇదిగో తెలుసుకోకపోతే ఏమవుతుంది? మనం దేహానికో లేకపోతే కనిపించిన దృశ్యంలో ఏదో ఒక భాగానికో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి దాని మీద చాలా ఎక్కువ మోజు పెంచేసుకుని దానివల్ల అనేక శ్రమ పడిపోయి, అనేక కష్టాలు పడిపోయి, ఇతరులను కష్టాలు పెట్టేసి అజ్ఞానంతో కూడిన జీవితం గడిపి ఈ దేహం పోయినప్పుడు కూడా ఇంకా అజ్ఞానం కంటిన్యూ అవుతోంది. కాబట్టి ఆ అజ్ఞానం వల్ల ఆ సూక్ష్మ శరీరం, అంటే ఆ లింగదేహం ఇంకా భంగం అవ్వలేదు. కాబట్టి ఆ లింగదేహం మళ్ళీ ఇంకో దేహాన్ని వెతుక్కుంటుంది. జడదేహం మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మరి అప్పుడు ఏం చేయాలి? ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. కృపయా పారే పాహి మురారే అంటే మళ్ళీ ఏంటి? మళ్ళీ ఎక్కడికి వచ్చాం? ఈశావాస్యం ఇదం సర్వం అని తెలుసుకుంటేనే కానీ మనకి చక్రంలోంచి బయటికి రాలేము. హరి ఓం.